శనివారం ప్రార్థన కొరకు మీరు వ్యక్తిగతంగా అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. ఇంకేమున్నాయో మర్చిపోయినా లేదు కదా? సరే, పరిశుద్ధ గ్రంథము నుండి ఆది కాండం 13వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అబ్రహాము, మైక్ ఇచ్చారా మీకు? మైక్ ఉంటే అందులోకి వెళ్తుంది అన్నమాట, ఉన్నాయి ఏమి వెళ్ళవు. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హయికిని మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలముకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామములో ప్రార్థన చేసెను. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, కృపగల ప్రభువా, నీకు నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం. తండ్రి, ఇంతవరకు బిడ్డలో నీకు మంచి సాక్ష్యాలు చెప్పారు. ఆ సాక్ష్యాలు మీరు విన్నారు నాయన. వారికి ఉన్న అవసరతలన్నీ మీ నామంలో తీర్చండి నాయన. వారికి చేసిన మేలు బట్టి నీకు వందనాలు, స్తోత్రం నాయన. వాక్యం అనేది నిలబడి మీ దాసుడు అలుపుడను నన్ను మరుగుపరిచి ఈ యొక్క సాయంకాల సమయంలో మీరే మాతో, మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, చదవబడుతున్న వాక్య భాగంలో ఈ 13వ అధ్యాయము 2వ వచనంలో అబ్రహామును వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. దేవునికి స్తోత్రం. అబ్రహామును దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. మరొక్కసారి 26వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఆది కాండం 24 దినములలో 24వ వచనం. అబ్రహాము అన్ని విషయంలోనూ యెహోవా, చాలు. దేవునికి స్తోత్రం. అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదించెను. అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. ఈనాడు మనం కూడా అన్ని విషయాలలో ఏం చేయబడాలి? ఆశీర్వదించబడాలి. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించడానికి కారణాలు ఏంటంటే ఆయన బలిపీఠములు కట్టాడు. 8 బలిపీఠాలు కట్టాడు. ఎన్ని బలిపీఠాలమ్మా? 8 బలిపీఠాలు కనబడతాయి బైబిల్లో. దాన్ని బట్టి అబ్రహామును 13వ వచనం చదువుకున్నాం. అబ్రహామును అన్ని విషయాలు దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. వెండి బంగారంతో బహు ధనవంతుడయ్యాడు. 12వ వచనం అసలు మనం చూస్తే 12వ అధ్యాయంలో అన్ని విడిచిపెట్టి ఒంటరిగా వెళ్ళాడు. అయితే ఆ ఒంటరి వాడు బలిపీఠములు కట్టాడంట. మన ఇంట్లో కూడా, మనలో కూడా బలిపీఠాలు ఉంటే ఖచ్చితంగా అన్ని విషయాల్లో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రములయ్యా. దేవుడు అన్ని విషయాల్లో అబ్రహాముని ఆశీర్వదించాడు. ఎందుకు దేవుడు అంతగా అబ్రహాముని ఆశీర్వదించాడంటే, ఒక విషయంలో మనం చెప్పుకోవాలంటే బలిపీఠాలు 8 కట్టాడు. దానికి ముందు తన మాటకి, దేవుడి మాటకి లోబడిన వ్యక్తి, దేవుడి మాటకి లోబడిన వ్యక్తి, అనుసరించిన వ్యక్తి. మనం కూడా దేవుడు మాట విని అనుసరించి ఈ బలిపీఠాలు నువ్వు కట్టినట్లయితే నీ జీవితంలో కూడా దేవుడు ఈ భూమి మీద ఉన్న నీకు ఇచ్చిన ఆయుష్నంత కాలంలో అన్ని విషయాల్లో దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇది మన వాగ్దానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుకుందాం. ఎన్ని బలిపీఠాలు? 8 బలిపీఠాలు. మీరు జాగ్రత్తగా గుర్తెట్టుకోండి, లేకపోతే రాసుకోండి. గుర్తుపెట్టుకోండి, లేకపోతే రాసుకోండి. ఇది చాలా ప్రాముఖ్యమైనవి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది 12వ అధ్యాయము
7, 8 వచనాన్ని మనం చదువుకుందాం. ఆది కాండం 12వ అధ్యాయము 7, 8 వచనాన్ని చదువుకుందాం. యెహోవా యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై ఆ ఆ ఆ ఆ ఒక బలిపీఠము కట్టెను. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పిలిచిన తర్వాత, ఆయన బయలుదేరిన తర్వాత ఆయన బలిపీఠము కట్టెను. మొట్టమొదటిది బలిపీఠం. దీని పేరు ఏంటంటే ప్రార్థన బలిపీఠము. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి బలిపీఠం ఏంటమ్మా? ప్రార్థన బలిపీఠము కట్టాడు. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుకుంటే, మీరు ఎడతెగక ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ప్రార్థనా బలిపీఠం కట్టాడు. దేవునికి స్తోత్రలియా. వినాలందరూ కూడా. అమ్మ, ఏ బలిపీఠం కట్టాడు? ప్రార్థనా బలిపీఠం కట్టాడు. ఈనాడు ఇంట్లో అన్నీ ఉంటున్నాయి, అన్నిటికీ సమయం ఉంటున్నాయి, కానీ దేవుడితో మాట్లాడడానికి ఏముంటలేదంటే సమయం ఉండలేదు. దేవునికి స్తోత్రలియా. దేవుడితో ఉన్న సమయం చాలా గొప్ప భాగ్యమని మనం ఏం చేయాలి? ఎరిగేవాళ్ళు, ఎంచుకోవాలి. మనం చెప్పాను కదా, ఒక పెద్ద దైవజనుడు ఫ్లైట్ మీద వాక్యం చెప్పడానికి వెళ్ళేటప్పుడు ఆ స్త్రీ, ఒక సహోదరి వాష్రూమ్కి వెళ్తే కనబడి ఆయనకి ప్రైజ్ రాడ్ చెప్పి, అయ్యా వందనాలు చెప్పి, అయ్యా మీరు పాస్టర్ గారా ఇక్కడ అన్నాక వచ్చారు, ఇక్కడ వాక్యం అందించడానికి వచ్చారంట. అవునమ్మా అన్నప్పుడు, నువ్వెవరమ్మా, ఏంటి ఇక్కడ ఎక్కడున్నావు ఏంటంటే, నేను వాష్రూమ్లన్నీ కూడా ఏం చేస్తున్నాను, గౌజులు వేసుకుని కడుగుతున్నారంట. ఎక్కడి నుంచి వచ్చామా అంటే, ఇప్పుడేంటి మీరు వచ్చారు కదా ఫ్లైటు, ఆ ఫ్లైట్ నడిపోని నేనే అన్నారంట. అదేటమ్మా మరి ఇక్కడ అంటే, ఉన్న కొద్ది సమయంలో దేవుడి దగ్గర నేను ఏం చేస్తున్నానంటే, ఆ మందిరం దగ్గర ఉన్న బాత్రూంలో ఏం చేస్తుందంటే ఆవిడ పరిచర్య చేస్తున్నాను. ఎంత తగ్గించుకుందో చూడండి. ఉన్న సమయాన్ని చాలా ప్రాముఖ్యంగా, అది హీనమైన స్థితే. ఆమె ఉద్యోగం ఏంటి? ఫ్లైలైట్. ఎంత ఉంటుంది అంటారు అసలు? ఊహకి, మామూలు ఊహకి ఆవిడ జీతం ఎంత ఉంటుంది అంటారు? అమ్మా, లక్షల్లో ఉంటుంది. అన్ని లక్షలు వచ్చినా ఆవిడ ఏం చేస్తుంది? చర్చి దగ్గర ఏదో కుర్చీలు తొడచ్చు కదా అమ్మా. కొన్ని ఏదో అక్కడికి వెళ్ళి అందరూ కుర్చీలు వేయచ్చు కదా. ఎక్కడికి వెళ్ళింది? అక్కడ వరుసగా బాత్రూమ్లు ఉన్నాయంట. ఆ ప్లేస్కి వెళ్ళి ఆవిడ ఏం చేస్తుందంటే, శుభ్రం చేసి అక్కడ ఆరాధనలో కూర్చొని ఉన్న సమయానికి, ఆ సమయం ఏంటంటే వారికి బోల్డ్ రెస్టారెంట్లు ఉంటాయి వాళ్ళకి. ఆ రెస్టారెంట్లోకి వెళ్ళి భోజనం చేసే సమయం. ఆ సమయంలో కూడా ఎక్కువ సమయం ఎవరికి ఇచ్చిందంటే దేవుడితో గడపడానికి ఇచ్చింది. ఎన్నో రెస్టారెంట్లు ఉంటుంది. అక్కడ రెస్టారెంట్లోకి వెళ్ళి ఆవిడ ఏం చేయొచ్చు? చక్కగాని ఆవిడకున్న విలువైన బట్టి రెస్టారెంట్లో పెడతారు భోజనాలు. అమ్మా, ఆవిడ దిగి అక్కడికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధిలోకి వెళ్ళి, పోనీ సన్నిధిలో కాదు, ముందు ఎక్కడికి వెళ్ళింది? పరిచర్య చేత. ఎంత దీనత్వం కలిగి పరిచర్య చేస్తుందో చూడండి. మనం హెచ్చించబడాలంటే మనం తగ్గించబడాలి. ఎక్కడ తగ్గించబడాలంటే ఎక్కడ తగ్గించబడాలో అక్కడ తగ్గించబడాలి. ఎక్కడ పడితే అక్కడ కాదు. నీకు అవకాశం కుదిరిన దగ్గర కాదు, ఎవరో గొప్ప వాళ్ళ దగ్గర కాదు, నీవు దేవుడి దగ్గర తగ్గించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆమె పరిచర్య ఎంత గొప్పగా ఎంచుకుందో చూడండి. మళ్ళీ ఎన్నో ఉంటాయి అక్కడ, కానీ అవన్నీ కాకుండా ఎక్కడ ఎంచుకుంది? దేవునికి స్తోత్రం. కొంతమందికి ఆకులు తీయడం ఇష్టం ఉండదు, ఆలే తీసుకుని అలా వెళ్తారు. కానీ నువ్వు ఆ ఆకులు తీసుకెళ్ళి అక్కడ పాడేసావనుకో, ఎత్తావనుకో, ఎంత ఆశీర్వాదం అంటే అంత ఆశీర్వాదం. తెలియదు కొంతమందికి. డిగ్రీ నేనేంటి అన్నట్టుగానే వచ్చి వెళ్ళిపోతారు చాలామంది. అసలు ఏ పరిచయం చేయరు. ఏదో వచ్చాం, ఆదరించుకున్నాం, మన పని అయిపోయిందని చెప్పి వెళ్ళిపోతే కుదురుతుందా?
ఆఖరి దాకా ఉండాలి. ప్రారంభంలో రావాలి. ఎప్పుడు రావాలి? కొంతమంది పాటలు అయిపోయిన తర్వాత వస్తున్నారు మళ్ళీ. పాటల పని మాకు ఏం లేదు, పాటలు కూడా నాకు లేదన్నట్టు. నీకు పాట వచ్చినా రాకపోయినా తప్పట్లు కొట్టడం వచ్చు కదా, నరాలు పనిచేస్తున్నాయి కదా. పనిచేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. అమ్మా, చేతులు లేకుండా కాళ్ళు లేకుండా ఒక పాస్టర్ గారు ఉన్నారు. యూట్యూబ్లో వాటిల్లో కనబడతారు. అయినా చేతులు లేవు, కాళ్ళు లేవు, సగం సగంగానే ఉన్నాయి అన్నీ. అయినా దేవుణ్ణి ఏం చేస్తున్నాడు ఆయన? నీకు అన్నీ బాగున్నాయి కదా, ఏం పోయే కాలం? దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. దేవునికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. వారమంతా నీకు నచ్చినట్లే చేసుకుంటున్నావు కదా. నీకు నచ్చినన్ని వండుకుంటున్నావు, నీకు నచ్చినన్ని పట్టుకుంటున్నావు, నచ్చిన దగ్గరికి వెళ్తున్నావు, నచ్చినట్టు పని చేసుకుంటున్నావు. మరి ఒక్క దినం దేవుడి సన్నిధి కదా, విశ్రాంతి దినం. ఆ ఒక్క దినం నాది అన్నాడు కదా. ఆ విశ్రాంతి దినంలో నువ్వేం చేయాలి? అబ్బాయి ఆ రోజే అన్ని కూరలను, ఆ రోజే మొత్తం 3 కూరలను, ఆ రోజే మొత్తం అన్నిని. దేవునికి స్తోత్రాలు ఇయ్యా. ఉత్తి రోజులో ఖాళీ ఉండవు కదా. మరి ఆ రోజులే ఇంకా ఏమండి, ఆ మసాలా నూరుకొని అవన్నీ ఎక్కుదరికి చేతులు పాపం బిగిసిపోయి, ఇంకా మసాలా నూరుతుంటే చేతులు తయారు, చూపులు తయారు, ముక్కు తయారు, మాటలు తయారు, నోరు తయారు, అక్కడ ఉంటాయి అన్నిని. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుడి సన్నిధికి నువ్వు ఎప్పుడు రావాలి తెలిసిన? ప్రారంభంలో వచ్చి ఒక్క 5 నిమిషాలను ప్రార్థన చేయాలి. నువ్వు వాళ్ళు వచ్చి ఊసులాడుకోకూడదు. నీ చీర బాగుంది, నీ వంటి బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది. మనం ఎక్కడికి వెళ్ళామంటే ఏం చేయాలి? అబ్బాయి ఇవన్నీ చూడం. మనం అక్కడ వాగ్దానం మనం వెళ్ళాం. మనం ఎక్కడికి వెళ్ళాం కదండి, ఓపెన్ చేయడానికి వెళ్ళామా? వెళ్ళి అక్కడ మూడు ఉన్నాయి అక్కడ వాగ్దానాలు. చదివారా? చెప్పండి అమ్మా, కరెక్ట్గా చెప్పండి. అది మరి చదివా అంటున్నారు ఇటు. మరి దేవునికి ఇష్టం. మరి కరెక్ట్ చెప్పాలి నాకు. మరి చదివా అంటుంటే చెప్పమంటున్నాను. మరి నేను చూశాను అంతే, చదవలేదు. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. ఆ కంటికి అయ్యే కనిపించినాయి. మరి మీ కంటికి ఏం కనిపించినాయి? అయ్యే చూసారు, ఇంకేం చూడలేదు మీరు. మరి వాక్యాల కోసం మాట్లాడుకున్నారు, దేనికోసం మాట్లాడుకున్నారు మీరు అందరూ? చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం ఎక్కడికి వచ్చామో అక్కడ మనం ఏం చేయాలంటే ఆ పని చేస్తే నీ వెనకాల ఎవరు వస్తారంటే దేవుని ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా, హల్లెలూయా. వేరే ట్రాఫిక్కి వేరే మార్గంకి వెళ్ళిపోయాం అనుకోండి, ఇద్దరు మాట్లాడే దగ్గర దేవుడు మాటలు మాట్లాడుకుంటూ దేవుడు ఉంటాడంట. లోక సంబంధమైన మాటలు మాట్లాడుకుంటే ఎవరు వచ్చేస్తారంటే వచ్చేస్తారంటే నా కోసం మాట్లాడుతున్నారు, బాగుంది ఇదేదో అని చెప్పేసి మనకు ఆశీర్వాదం రాబోయి ఏదో దెబ్బ తగులుతుంది అక్కడ. అందుకే మనం ఏం చేయాలో ఆ పని చేయాలి. దేవునికి స్తోత్రలియా. అందుకే దేవుని సన్నిధికి ఎప్పుడు రావాలి? ఇప్పుడు నువ్వు అమ్మా ఎప్పుడు రావాలి? ఎప్పుడు రావాలమ్మా? ప్రారంభంలో వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి? ఏ మాటలు మాట్లాడకూడదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నీ వాక్యం ద్వారా నాతో నువ్వు మాట్లాడయ్యా, నీ దాసుల్లోని మాట్లాడయ్యా. ఇగో ఆశతో వచ్చానయ్యా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచయ్యా. అయ్యా నేను ఒక ఆశతో వచ్చానయ్యా, నన్ను బలపరిచయ్యా అని చెప్పి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి? ఆశీర్వాద ప్రార్థన తీసుకుని వెళ్ళాలి. అప్పుడు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రార్థనా బలిపీఠం కట్టాడు. ఈనాడు చాలా మంది అన్నిటికీ సమయం ఉంది, కానీ దేవుడితో మాట్లాడడానికి సమయం అయిపోతుందంటే తక్కువైపోతుంది. నువ్వు దీవించబడాలంటే అందుకే పౌలు అంటున్నాడు కదా, ఆ 2వ అధ్యాయం 42వ వచనంలో ఏమంటున్నాడు? ఎడతెగక ఎల్లప్పుడూ మీరేం చేయాలంటే ప్రార్థన చెయ్యండి. దేవునికి స్తోత్రములయ్యా. ఎల్లప్పుడూ ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయాలి. ఆ లూకాసు వార్త 18వ అధ్యాయము మనం అక్కడ 7వ వచనం చదువుకుంటే, దేవుడు తాను ఏర్పరచుకున్నవారు. అమ్మా ఎప్పుడంట? ఒక రాత్రేనా? అప్పుడప్పుడునా? దివారాత్రులు. అమ్మా ఎక్కడ మొరపెట్టాలంట? దేవుడి దగ్గర మొరపెట్టుచుండగా
వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. దేవునికి స్తోత్రలియా. అమ్మ ఎక్కడ మొరపెడితే? మనుషుల దగ్గర మొరపెడితే ఏమవుతుంది? అన్నగారంట తన భర్త దగ్గర మొరపెట్టిందంట, నాకు బిడ్డ కావాలి, నాకు బిడ్డ కావాలి, నాకు బిడ్డ కావాలి, బిడ్డ కావాలని. అమ్మా నేనే ఒక బిడ్డను అనుకో అన్నది అంతే. ఆయన ఏం చేస్తాడు మరి? నేనే నీకు ఒక కొడుకును అనుకో అంతే తప్ప నేనేం చేయగలను అన్నాడు అంతే. ఇంక అంతకంటే ఏం చేస్తాడు మరి? బిడ్డలను ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. వచ్చేది కానీ ఎప్పుడు కూడా మొరపెట్టలేదు. కానీ కొన్ని దినాల్లో తెలుసుకుంది, పొరపాటు ఎక్కడో తెలుసుకుంది, పశ్చాత్తాపం పడింది. దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చింది? అందరికంటే ముందు వచ్చింది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయింది. అప్పుడు దాకా ఏం చేస్తుంది? దిక్కులు చూస్తుందా? కూర్చొని ఆవుసులు ఆడుతుందా? ప్రార్థనలో ఈనమైపోయింది. అక్కడ ఏం చేసిందమ్మా? ప్రార్థన చేసింది. ప్రార్థనలో ఏమైపోయిందమ్మా? ఈనమైపోయింది. మనం కూడా దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ప్రార్థనలో ఈనమైపోయి, అప్పుడప్పుడు మనం అక్కడక్కడ కూర్చుంటాం, అలా ఈనమైపోతాం. అమ్మో ఓయ్ ఓయ్ అంటే అలాగ చూస్తాం, ఓయ్ అంటాం. అంటే ఎక్కడో బుర్ర మనసు అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికో వెళ్ళిపోతుంది. అక్కడెక్కడ కాదు, దేవుడి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో ఏమైపోవాలంటే ఏమైపోవాలి. ఏమీ ఆలోచన, ఏ చెత్త ఆలోచన రాకూడదు. దేవుడి సన్నిధిలో అన్నీ వదిలేయాలి. అది ఎంత సమస్య అయినా. రేపొద్దున నీకు ఊరేసేస్తానన్నా. ఏమండి పౌలు శీలలో పేతురు సంఖ్యల్లో పేతురు చెరసాల్లో పెట్టి తెల్లారితే ఊరేసేస్తానన్నాడు. ఏం చేస్తున్నాడు? ఆలోచిస్తున్నాడు. అలాగా హ్యాపీగా పడుకున్నాడు. ఏ టెన్షన్ లేదు. దానికోసం అసలు ఆలోచనే లేదు. ప్రభు ఉన్నవారు, ఆత్మ ఉన్నారు, దేనికి భయపడరు. దేవునికి స్తోత్రలియా. ఎందుకని? గొప్ప విశ్వాసం. దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఆలోచన ఉంది. ప్రార్థించే సంఘం ఉందని విశ్వాసం ఉంది. అందుకే అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు దూత వచ్చింది, అతను తీసుకొచ్చి బయటకు వచ్చేసింది. ఆయన ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ సంఖ్యల బంధకాలన్నీ కూడా ఏమైపోయినాయి? ప్రార్థన చేయగానే బంధకాలన్నీ కూడా, ఆ చెరసాల కూడా ఏమైపోయి తెరవబడిపోయి. ఏ ద్వారం తెరవబడతలేదో నువ్వు ప్రార్థన చేస్తే ముయ్యబడిన ప్రతి ద్వారం తెరవబడును గాక, కట్టబడిన ప్రతి కట్లు తెంపబడును గాక. నిజం. నువ్వు ప్రార్థన చేస్తే అబ్రహాము ప్రార్థన బలిపీఠం కట్టాడు. ముయ్యబడిన ద్వారాలన్నీ కూడా దేవుడు ఏం చేశాడంటే, నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ప్రార్థన చెయ్యి. ఊసులాడమంటే ఆడతాం, టీవీ దగ్గర కూర్చోమంటే గంటల గంటలు కూర్చుంటాం, సెల్ ఫోన్ దగ్గర కూర్చోమంటే గంటల గంటలు కూర్చుంటాం, అక్కడక్కడ తిరగమంటే తిరుగుతాం, అక్కడక్కడ దేకరమంటే దేగురుతాం, గంటల గంటలు మాట్లాడమంటే సొల్లు కాల్చుకుంటే ఒక గురు 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 మాట్లాడు సొల్లు కాదు. అవును 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 అవతలవాడికి ఇసిపించిన ఈవిడికి ఇసిపెక్కదు. ఆవిడదో గొడవ, ఒకరికి అదో పిచ్చి, గడ 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 మాట్లాడుతూనే ఉంటారు. అవతలవాడికి పిచ్చి ఎక్కిపోతుంది. మందవనికి ఏమనుకుంటా, అయినా సరే ఇప్పుడు సొల్లు కాల్చేసుకుంటుంది, తుడి చేసుకుంటుంది, మాట్లాడుతుంటుంది. ఏంటి లాభం అంటే ఏమి లేదు, సమయం అంతా వేస్ట్. మరి ఆ దేవుడి దగ్గర మాట్లాడుకోవచ్చు కదా. ఆ గడగడ గడగడ గడగడగడమని సమస్యలను చెప్పచ్చు కదా. అబ్బే 5 నిమిషాలు చేస్తావు, 10 నిమిషాలు చేస్తావు, తర్వాత ఏం చేస్తాంటే పడుకుంటావు. ఏ అమ్మ ఇక్కడ పడుకున్నావు అంటే, నెమ్మదిగా ఉందండి, చాలా పీస్ఫుల్గా ఉంది, ఇక్కడ నిద్ర అడుతుంది. నిజం, ఇక్కడే నిద్ర అడుతుంది, ఇంటికాడే అట్టదు. ఆ గోల, ఈ గోల, అప్పుల గోల, ఈ గోల, అప్పు గోల, లేకపోతే సీటోడు గొడవ, ఇంటి గొడవ, ఆ గొడవ, అన్ని గొడవలు వచ్చేది. ఇక్కడైతే ఏ గొడవ వస్తుంది, ఏ గొడవ ఉండదు. చక్కగా కొంచెంసేపు అబ్బా ఇంత బాగా పడుకోవచ్చు. దేవునికి స్తోత్రలియా. నిన్న ఒక ఆయన వచ్చాడు, అదే ఆధార్ కార్డులు తెమ్మని, ఆ పింఛనీ కోసం మాత్రం ఏదో ఆధార్ కార్డులు సర్వే చెయ్యాలి, ఏదో చెయ్యాలని చెప్పి, అబ్బా అక్కడ రాగానండి ఎంత పీస్ఫుల్గా ఉందండి, నెమ్మదిగా ఉందండి, భలేగా ఉందండి బాబు, అసలు కింద ఎలా ఉంది, మందిరం పెట్టండి బాబు అని చెప్పి, ఎంత నెమ్మదిగా ఉందో, పీస్ఫుల్గా ఉందంట. అంటే ఏంటి అర్థం? నాకు ఇంగ్లీష్లో మాట్లాడే పాపం ఎలా ఉందంటమ్మా? ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు చెప్పండి బాబు, నాకు రాదు, చదువుకున్న వాళ్ళు చెప్పండి ఎలా ఉందంట. అతడు అన్యుడు, లేకపోతే ముస్లిమ్స్ మనకు తెలియదు, కానీ ఏమంటాడు ఇక్కడ రాగానే ఉంటే ఒక 10 నిమిషాలు ఉన్నాడేమో, రాగానే ఇది కుదురుపాటుగా ఉందంట. దేవునికి స్తోత్రలయ్య. మనకుందా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇక్కడికి, అసలు అనిపిస్తుందా నీకేమన్నా? అబ్బాయి ఏం అనిపించలేదు. చెత్తంతా బుర్రలెట్టుకుని వస్తే ఉంటుంది ఇక్కడ, ఉంటుందా? ఆ చెత్త గిత్త పనికిరాందని తీసేయి, నీ మనసు దేవుడికి ఇచ్చేయి.
అప్పుడు దేవుడు వాక్యం నీ హృదయంలోకి వెళ్తుంది. వాక్యం ఏం చేద్దంటే బ్రతికిస్తుంది, నెమ్మదినిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే ఎలా వచ్చింది అనుభో మళ్ళీ ఎలాగైనా అన్ని మళ్ళీ ఆకర్షిస్తే అదే తలపొడితే వెళ్తాం ఇంటికి. ఆ బాధ పోదు, తలపొడుగు పోదు, ఏం పోదు. తీసుకోవాలి కాబట్టి రెండు ఎగస్ట్రా వెళ్తాయి. మరి అవి వెళ్ళేటప్పుడు ఇంకెక్కడ ఏం ఖాళీ ఉంటుంది? ఇంక వాక్యానికి ఇంకెక్కువైంది అనుకో అంతే వెళ్ళిపోతాం. మరి ఎక్కువైతే అవుతుంది. ఇక్కడ దాకానేమో ఎటు తినేసి వచ్చావు, ఏమొచ్చావు ఇక్కడ దాకా తినేసి వచ్చావు. మరి ఇక్కడ తినేస్తే ఇంక వాక్యం ఎక్కుతుందా? ఇంకెక్కడికి వెళ్తుంది? రెండు మాటలు వెళ్ళేదేవుడికి చెప్పండి. మరి ఏమవుతుంది? మరి నిండిపోయిన తర్వాత కడుపు నిండిపోయింది. దేవునికి స్తోత్రం. లైవ్ అయితే ఏమైంది? అక్కడ ఆశ తింటున్నారు. నేను తప్పే మాట్లాడలేదు కదా. సంఘాల్లోకి వచ్చి అదే పని. మరి తినేసి వచ్చి అందుకే దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఎలా రావంట? కొంత ఖాళీ చాలా ఖాళీ ఉంచుకోవాలండి. దేవునికి స్తోత్రలియా. ఇష్టమైన కూరలే, కానీ అది ఆదివారం అనుకో ఉత్తరప్పుడు తిని దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు. ఎందుకంటే ప్రార్థన చేయనివ్వదు. అలా వంచగానే అలా వచ్చి కూర్చుంటుంది. కడుపు నిండా తినేసేమో స్తోత్రం 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 సో 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 అంటాం. అంతే రాదిక్క. అదే కానీ ఖాళీ గడుపుతున్న నిద్ర ఉండదు నీకు. లోపల ఏం చేద్దాం అనుకుంటాం? గిరగిర ఆకలిస్తున్నాం బాబు, తింటాం ఎలకలు తిరిగెత్తుంటాయి, రాళ్ళు పరిగెడుతుంటాయి. ఆకలే 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 ఆకలే. దేవునికి స్తోత్రంలయ్యా. ప్రార్థన రాదు, శ్రద్ధగా ఎన్నెవదో. అందుకే దేవుని వాక్యం నీ హృదయంలోకి వెళ్ళాలంటే నీ మనసులో ఉన్న చెత్తంతా తీసేయి. అది ఏ కష్టం ఎంత సమస్య అయినా తీసిపాడే. మనసు దేవుడి మీద పెట్టు. ప్రార్థనలో ఈనమైపో. అన్న ఏటేటా వస్తుంది కానీ ఇప్పుడు ఈనమైపోయింది. పశ్చాత్తాప దేవునికి స్తోత్రాలలియా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ దేవుడు మళ్ళీ అబ్రహాము ప్రార్థన చేశాడు, దేవుడు విస్తరింపజేశాడు. రెండవ బలిపీఠం కట్టాడు. మళ్ళీ ఏంటి రెండవ బలిపీఠం అంటే? సమాధానం అనే బలిపీఠం. దేవునికి స్తోత్రాలయ్యా. ఏ బలిపీఠం అమ్మా? నీ ప్రార్థన ఫలించాలంటే, నీ ప్రార్థన దేవుడి దగ్గర చేరాలంటే, నీ ప్రార్థన చేసేటప్పుడు మనుషుల అపరాధాలు మీరు క్షమించిన ఎడల మీ అపరాధాలు దేవుడు క్షమిస్తాడు. అందుకే ఇక్కడ మనకు కనబడుతుంది వారికి వీరికి ఏమొచ్చిందంటే, ఇప్పుడు ఈయనతో పాటు లోతు వెళ్ళాడు. లోతు ఎదురికి వీళ్ళిద్దరికి ఈయన పశువులు ఎక్కువైపోయి ఇప్పుడు గొడవ వచ్చింది. అసలైన వాళ్ళకి రాలేదు. అసలైన వాళ్ళకి ఎప్పుడు రావండి అమ్మా. వీళ్ళకన్నా ముందు వీళ్ళు ఎక్కువైపోతారు కదా. మనకంటే ముందు ఇంకొకరు ఫీల్ అయిపోతుంటారు. వీళ్ళు ఫీల్ అయిపోయి కొట్టుకుంటారు. ఇక్కడ తనుకొని కాలు చేతులు ఎరగొట్టుకున్న వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళు కూడా పోలు ఉన్నారు. ఫ్యాన్సే. కానీ వాళ్ళు మాత్రం ఎలా ఉంటారు? వాళ్ళు అప్పుడప్పుడు కలుపుతారు, బాగానే ఉంటారు. వీళ్ళు పిచ్చెక్కిపోతారు. మా వాడిలాగా మా అని చెప్పేసి నువ్వే నాకంటా నీ మావాడు ఇంకా గొప్పడరా అని. అక్కడ అందరూ గొప్పలే. ఆ 3 నిమిషాల ఆశలకు కోట్లు డబ్బుల కోసం ఏదో చేస్తారేట. అందరూ అంతే. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు అన్నదమ్ములే. ఆడేమో ఆ పార్టీ అంటాడు, ఈడేమో ఈ పార్టీ అంటాడు, కోటేసుకుంటారు. కానీ అందరూ ఏం చేస్తారు? అక్కడ బాగానే ఉంటారు. దేవునికి స్తోత్రలియా హల్లెలూయా. ఆ సినిమాల పిచ్చి కోసం అమ్మ ప్రాణాలు కూడా పోగొడుచుకుంటున్నారు. నా వయసులో ఉన్నప్పుడు ఒక సినిమా వచ్చిందన్నమాట. ఆ సినిమా కోసం వెళ్ళిపోతుంటే ఆ సినిమా హాలు దేవి శ్రీదేవి అన్నమాట. దానికి గోడ కట్టి ఇంత ఊసలో బాణం ఊసలాగా ఇలా గోడ నిండా పెట్టారన్నమాట. జనాలు ఎక్కి వెళ్ళిపోతున్నప్పటికి ఒకడు మాట ఇక్కడ ఇందిరా కాలనీ అన్నమాట. ఆడు ఇలాగ వెళ్ళి దేవుడికి గుండెల్లో గుచ్చిపోయింది. వెళ్ళి ఇలాగ అంటే ఇలా ఎక్కుతుంటే ఇంకొకరు ఎక్కేసారి పడిపోయారు. ఇలాగ ఆడికి ఇలా ఉండిపోగానే ఇది లోపలికి వెళ్ళిపోయింది, చచ్చిపోయారు. ఎంతో డబ్బులు ఇచ్చారు లేకుంటే ఎప్పుడు చాలా క్రితం, ఇప్పుడు కాదు పాపం. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు హ్యాపీగా, వాళ్ళ కుటుంబం వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ వాడు లేడు. పిచ్చి మాట, కొంతమంది పిచ్చి.
దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. ఆ పిచ్చి వల్ల అక్కడ పోయి నష్టపోవడం తప్పేం లేదు. దేవుళ్ళు అలా పిచ్చి రావట్లేదు, దేవుడికి ఫేవరెట్ అవుతలేదు ఎవరనో, దేవుడి పోలికలోకి రావట్లేదు. ఆ పిచ్చోడు వేసిన ఆ డబ్బులకి వేసిన 3 గంటల సోకి వీళ్ళు వేసేస్తున్నారు. వీళ్ళు వేసేసి ఏమైపోతున్నారు, పశువులు అయిపోతున్నారు. ఆడెవడో చంపేయడని ఈడిపూడి చేస్తున్నాడు. అది ఏదో సినిమా, అంత దూరం నుంచి ఎగిరేస్తున్నారు. అది అయ్యే డూబి తీస్తుంటారు. వీళ్ళు నిజంగా వెళ్ళి కాలు గుద్దేస్తున్నారు, ఆ కాలు బదలు కొడేసుకుంటున్నారు. ఆ బండ్ల మీద ఎగురుతుంటే వీళ్ళు కూడా బండ్లు అంటున్నారు. ఆ గొప్పలు సిరిగిపోయి ఒకటి మొత్తం ఇలా ఎక్కి అలాగా అన్నాడు 3 సార్లు. 3వసారి ఏమైందంటే అబ్బా సిరిగిపోయింది, అంతా కొట్టుకుపోయింది. దానికి మొత్తం వచ్చేసిన తొక్క అంత. అది సినిమా యాక్టింగ్. అది ఒక్కసారి ఎలా అంటారు అంతే. దాని మోపులు ఎడతారు వాళ్ళు. వీడికి ఎక్కడ ఉంటాయి మోపులు, మొత్తం చెక్కేసింది రోడ్డు అంతా. ఇదంతా ఇక్కడి నుంచి ఇక్కడ చెక్కేసింది. ఎందుకు వచ్చిందంట? ఏమన్నా లాభం ఉందండి? లాభం ఉండదు. ఆ దేవుడి దగ్గర అలా దేకురు, ఆ దేవుడి దగ్గర పిచ్చెక్కిపో. ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రమయ్యా. అంత ప్రయాసపడతారా? పిచ్చెక్కిపోతారా? ఆడి కోసం పిచ్చెక్కిపోతారు, ఈడి కోసం పిచ్చెక్కిపోతారు. అమ్మ ఆడి కటింగ్ ఇలాగెత్తే ఇలా చేస్తాడు, ఈడి కటింగ్ ఇలాగెత్తిస్తాడు, ప్యాంట్ ఇలాగెత్తేస్తాడు, ఆడలాగెత్తాడు. ఏముండదు. నేనే పడ్డాను ఒకసారి, మీకు చాలాసార్లు చెప్పాను. ఏమండి, నేనే పడ్డాను. వినకపోతే ఏం చేస్తాం, పడతాం. పాస్ గారు చెప్పారు ఆయన అదే యజమాని ఆయన ఒకసారి అయిపోయింది అంతే. మరి ఏం చేస్తాం? వినవుడికి ఏం చేస్తాడు దేవుడు? అక్కడే పెట్టాడు, అవమానపరిచినట్టు అయిపోతుంది కదా, సిగ్గే కదా. మరి ఏం చేస్తాం? అందుకే నేను అనుభవంతో ఉన్నాను రా బాబు, మీరు కూడా జాగ్రత్తగా ఏనండి రా బాబా, నేను వెనకపడ్డాను, నాకు చెప్పిన వాళ్ళు లేడు అలాగా. మరి మీరు చెప్పిన వాళ్ళు ఉన్నారు, మీకు దేవునికి స్తోత్రలియా. నేనున్నాను మీకు చెప్పడానికి. దేవుడు ఇచ్చాడు మీకు మంచి అన్నయ్యగా, మీకన్నా మంచి గురువుగా, మంచి తండ్రిగా, మంచిగా దేవునికి ఇచ్చాడు చెప్పడానికి. నాకు ఆ టైంలో వెనక ఇలాగ ఎవరు లేరు. సేవకులు చెప్పారు కానీ వినలేదు, అందుకే దెబ్బ తిన్నాను. మరి మీరు తినకూడదని నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అందుకే రెండవది, అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డానికి సమాధానం అనే బలిపీఠం. అందరితో మనం ఎలా ఉండాలంటే సమాధానం కలిగి ఉండాలి. అందరితో నీ ప్రార్థన చేసే ప్రార్థన ఫలించాలంటే, ఎవరైనా ఒకవేళ నీతో అవట్లెక్కేస్తున్నాను, ఈ ప్యాన్ కూడా వేసి బాబు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు పెట్టారా, ఎవరైనా ఒకవేళ సమాధానం లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. మనం ఇందా చెప్పాం కదా, మనుషులు అపరాధాలు క్షమించిన ఎడల మీ అపరాధాలు దేవుడు, నీ తప్పు లేదు అయినా అని క్షమించాలి. శత్రువుని దేవుడు ఏం చేయమన్నాడంటే ప్రేమించమన్నాడు. ప్రేమించాలి. యేసేపుని చూస్తే అందరితో సమాధానం కలిగి ఉన్నాడు. అన్నలందరూ కూడా వాడిని ఏం చేశారంటే ఆయన్ని ఊబలో వేసేసారు, బానిసకి అమ్మేశారు. అయితే దేవుడు అతను తోడుగా ఉండడం వల్ల దేవుడు అతను ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఎల్లకే వెళ్ళారు. అన్నలందరూ ఎక్కడికి వెళ్ళారమ్మా? ఐగుప్తు. ఆ తండ్రి ఇంటికాడ కరువు రావడంతో ఇశ్రాయేల్ అందరూ ఎక్కడికి వెళ్ళారు? ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఎందుకంటే ముందుగానే దర్శనం వచ్చింది, కళ వచ్చింది. ఆ కళ దర్శనం వల్ల రాజుకి చెప్తే అది ఏదో నువ్వే చెయ్యి అన్నాడు. జాగ్రత్తగా దాన్ని 7 సంవత్సరాలు కరువు వస్తుందంటే జాగ్రత్తగా ధాన్యం అంతా ఏం చేశాడంటే దాచిపెట్టాడు. 7 సంవత్సరాలు కరువు రావడం మొదలెట్టింది. ఈ కరువులో అందరూ కష్టంగా ఉన్నారు, ఇక్కడ దాచిపెట్టాడు. ఇక్కడి నుంచి అక్కడికి అందరు కొనుక్కోడానికి వెళ్ళారు. ఆ టైంలో అన్నలందరూ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళారంటే యేసేపు దగ్గరికే, తమ్ముడి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు అధికారం చేతిలో ఉంది. అప్పుడు చిన్నోడు ఏమి తెలియదు పాపం, కానీ వారి దృష్టిలో తమ్ముడు ఉన్నాడని తెలియదు. తమ్ముడు ఎక్కడో పోంటాడు, చచ్చి ఉంటాడు అనుకున్నాడు. కానీ దేవుడు ఏ స్థితిలో పెట్టాడు అతన్ని? దేవుడు తోడుకున్నాడు. అతను నమ్మకస్తుడు కాబట్టి ఉన్నతమైన స్థితిలో పెట్టారు. అందరూ వెళ్ళారు. 12వ ఏట వచ్చింది దర్శనం. అన్నల పనులన్నీ కూడా ఏ పని? పని. మీకు నీకు నమస్కారం పెడతావా అన్నారు. ఆ కక్షతోనే పంపించారు. ఇప్పుడు వెళ్ళి అందరూ కూడా ఏం చేశారంటే సాగిలి పడ్డారు. దేవునికి స్తోత్రలియా. దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడంటే ఒక నిర్ణయ కాలం రాబోతుంది. ఆ కాలమున నువ్వు విశ్వాసంతో, నమ్మకంతో ఎదురు చూస్తే నీ కార్యాన్ని సఫలపరుస్తాడు, నీ వాగ్దానం నెరవేరుతాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన మనుషుడు కాదో చెప్పి మర్చిపోవడానికి. ఆయన దేవుడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, మాట తప్పని వాడు. దేవునికి స్తోత్రం.
అయితే అప్పుడు దాకా వెయిట్ చేయాలి నువ్వు. విశ్వాసంతో ఎదురు చూడాలి నువ్వు. విశ్వాసంతో దేవుడి దగ్గర కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది ఏం కేటమ్మా? అబ్రహాం అన్ని విషయాలలో అతడు ఆశీర్వదించబడ్డానికి సమాధానం అనే బలిపీఠం కట్టాడు. ఆ గొడవ ఈయన కూడా తెచ్చుకున్నాడు అనుకో, అక్కడతో బలిపీఠం ఎంత ప్రార్థన చేసినా జరుగుతుందా? జరగదు. ఆ బలిపీఠానికి ఆ ప్రార్థనకి ఉపయోగం ఉండదు. అందుకే సమాధాన పరిచేశాడు. తమ్ముని పిలిచాడు లోతురు. ఇదిగో ఇది చూపించాడు, అరమడు చూపించాడు. నీకు ఏది ఇష్టమో అక్కడికి వెళ్ళు, నేను ఆ తర్వాతే తీసుకుంటానన్నాడు. అది కోరుకున్నాడు. మళ్ళీ మట్టి నేల కోరుకున్నాడు. ఏమీ లేనిదే కోరుకున్నాడు. ఇతనికి దేవుడు తోడుగా ఉన్నాడు. చక్కగా మళ్ళీ దేవుడితో ఉన్నాడు. దేవుడు అతను ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఎందుకంటే ఇతను సమాధానం కలిగిన వాడు. నీవు కూడా అందరితో సమాధానం కలిగి ఉండాలి. పక్కన వాళ్ళతో గొడవ, ఈదులతో గొడవ, వాళ్ళతో గొడవ, అన్నదమ్ములతో గొడవ, అత్తగారితో గొడవ, కూతురుతో గొడవ, కోడలతో గొడవ, కొడుకుతో గొడవ, పిల్లలతో గొడవ, వాళ్ళతో అందరితో గొడవ పెట్టేసుకుని లోపలంతా గజిబిజి పెట్టేసుకుని సూత్రం నాయన, ఊత్రం నాయన, ఆత్రం నాయన, మాత్రం నాయన అంటే ఎవడంటాడు? ఎంత తీసేయాలి, చెత్తంతా తీసేసి అందరితో ఎలా ఉండాలంటే సమాధానం. అప్పుడు నువ్వు చేయని ప్రార్థన ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్తుంది. మనుషుల అపరాధాలు మీరు క్షమించకపోతే నువ్వు పాపిని తండ్రి నిన్నెక్కడ క్షమించాడు దేవుడు? ముందు నువ్వు ఒకరిని క్షమించు, అప్పుడు నిన్ను నేను క్షమించానన్నాడు. లోతు ఇలాగ కక్షలు పెట్టినప్పుడు ఏ మాత్రం క్షమించేం చేసినట్టే సమాధానం పరిచేసాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో కూడా అటువంటి బలిపీఠం జీవితం, సమాధానమైన బలిపీఠం జీవితం నీలో, నీ ఇంట్లో, నీ హృదయంలో ఉంటే అన్ని విషయాల్లో అబ్రహాముని ఎలాగ ఆశీర్వదించాడో ఈ సాయంకాల సమయంలో దేవునితో చెప్తున్నాడు. అన్ని విషయాల్లో దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రాలయ్యా. మొట్టమొదట ఏం చేయగలి, ఏ బలిపీఠమమ్మా? ప్రార్థన చాలా ఇంపార్టెంట్. మనం ఎన్ని చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత వాక్యం చదువుతున్నా ప్రార్థన కూడా ఉండాలి. ప్రార్థనే పరిస్థితులను మారుతుంది. ప్రార్థన అని చెప్పి చేతను ఒకసారి ఆలోచించు. ప్రార్థన సమయం 2:40 దేవుడిదంట. ఎన్ని గంటలమ్మ రోజుకి? దశమభాగం 24 గంటలు అంటే 2 గంటల, ఒక అర్ధ గంట నీది ఉండాలి. మళ్ళీ ఇంచుమించు రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేయాలి? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు చూడు. నువ్వు నెరవేరుతున్నావా లేదా? నెరవేరితే నీ పరిస్థితులు దేవుడు త్వరలో మార్చబోతాడు. దేవునికి స్తోత్రులియా. హల్లెలూయా. మీరు అనొచ్చు డ్యూటీ అండి, పని అండి, స్కూల్కి అండి, కాలేజీకి అండి. ఇలా అయితే స్కూల్కి అండి, కాలేజీకి అండి, ఏమో పని, నాకు ఉద్యోగం అండి, మాకు ఇంకోటండి, మాకేంటండి పొద్దున్న నుంచి పని లేనండి, ఇంటికాడ అన్ని చక్కబెట్టాలి, క్యారేజ్ అన్నీ చేసిన సమయం కావాలనుకుంటే ఏం చేయొచ్చు? ఊరు వెళ్ళాలంటే ఏం చేస్తావు? ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏం చేస్తావు? మా పనులు ఎప్పుడు ఉంటాయి కదా, అవన్నీ ముందుగా వెళ్ళిపోయి ఏం చేస్తావు? చక్కబెడతావు కదా. ప్రార్థనకు కూడా అన్ని చక్క పెట్టుకొని ముందుగా దేవుడితో మాట్లాడాలి. దేవునికి స్తోత్రాలయ్యా. క్యారేజీలు పెట్టడానికి పొద్దున్న ఎన్ని గంటలు లెగుతావు? 6 గంటలు లెగుతావేమో. పోనీ ఏమా 5 గంటలు లెగుతావేమో. ప్రార్థన ఇంకో గంట ప్రార్థన. అందుకే నువ్వు ఎన్ని గంటలు లెగాలి? ఇప్పుడు 4 గంటలు లెగు. 5 గంటలదే ప్రార్థన చేసుకో. 5 గంటల నుంచి ఏం చేస్తావు? అప్పుడు పనులన్నీ చక్కపెట్టు. చక్కబెట్టేసిన తర్వాత చక్కబడి అందరూ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం పడుకో, ఏం పర్లేదు, టైం దొరుకుతుంది నీకు, హ్యాపీగా పడుకో, ఆరోగ్యం బాగుండాలి, పడుకో. మళ్ళీ వెంటనే 3 గంటలు లెగు. 3 నుంచి మళ్ళీ ఒక 4 గంటల ప్రార్థన ఇద్దరికి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చేస్తారు. మొత్తం అన్నీ చక్కబెట్టుకో, చక్కగా చక్కబెట్టేసుకో, అన్నీ వే చేసేసుకో. ఏం చేయాలన్నీ చేసే మళ్ళీ సాయంకాలం రాత్రి కుటుంబ ప్రార్థన చూసుకొని పడుకున్న ముందు అప్పుడు నీకేం పని ఉంటుంది? ఇంకా కష్టపడుకుందిగా ఓపుకున్నప్పుడు. నీ బిడ్డల్లో, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలని కష్టపడు, తప్పే ఉంది. ప్రార్థనలో కష్టపడు, టైం ఈ దేవుడికి. అక్కడ ఇక్కడ టీవీ దగ్గర, వీళ్ళ దగ్గర, వాటి దగ్గర ఎక్కువ టైం వేస్ట్ చేసే దేవుడు అలాగా ఇలాగా అన్ని పనులు చూసుకుని అలా చేసి దాని బదులు ప్రార్థన చేయి. అబ్బా టీవీ అంటే అవన్నీ చూస్తున్నాం, వాక్యాలే చూస్తున్నామండి మేము. వాక్యం కూడా వద్దు, ఎక్కువ ప్రార్థన చేయండి. వాక్యం ఎన్ని టైంలో వింటున్నా కదటి. శుక్రవారం ఉంది, ఒక్కొక్కసారి 2 జాగ్పొట్లు తగిలేస్తున్నాయి, 3 తగిలేస్తున్నాయి. తగులుతులేదా? ఇక్కడ ఉంటుంది, ఇంకో దగ్గర ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, ఏదో తగిలితున్నాయి కదా, రోజు ఉంటున్నాయి కదా నీకు. ఇంకేం తక్కువ? ఇంకా అప్పుడప్పుడు చూడు, సమయం ఎక్కువ. దేనికి? ఇంటికాడ వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. ఎక్కడ గంటలు చేస్తుంటే ఒక గుర్తుంది, ఎక్కడ ఉంటుకుని గంటల ప్రార్థన. వ్యక్తిగతంగా ఇంటికాడ ప్రార్థన చేయి, నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. దేవునికి స్తోత్రాలయ్యా. సమయం కేటాయించుకో,
దేవుడితో గడపడానికి కేటాయించుకో, దేవుడితో మాట్లాడడానికి సమయం కేటాయించుకో. వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి, లేని మాటలు మాట్లాడడానికి, పనికిరాని చోట్ల కూర్చొని వ్యర్థం చేయడానికి ఉపయోగం ఉండదు. నీ జీవితం ఒక ఉన్నత స్థితిలో రావాలంటే యవన బలం ఉన్నని చెప్పే. దేవునికి స్తోత్రాలయ్యా. మీరందరూ యవనస్తులే తెలుసండి. 45 వచ్చే వరకు అందరూ కూడా ఎవరో యవనస్తులే, అందరూ యవనస్తులే. ఆ పెద్దోళ్ళు అంటే 40 దాడితే అనుకోవచ్చు. ఇంకా 48 వచ్చిందంటే కొద్దిగా మీరు పర్లేదు, అయినా పర్లేదు. దేవునికి స్తోత్రాలయ్యా. మీరందరూ యవనస్తులే. మీరందరూ కూడా ఎవరమ్మా? యవనస్తులు. ఈ బలం ఉన్నని చెప్పి ఉపవాసం ఉండి కష్టపడి నిద్ర చంపుకొని, ఏదో నిద్ర చంపుకొని రేపు పొద్దు నీకు సుఖం వస్తుంది. నీ కొడుకు ఏసీలో పడుకోబెడతాడు, ఏసీ కారులో తిరుగుతావు. అప్పుడు నువ్వేం చేయగలదు? హ్యాపీగా వృద్ధాపొచ్చిన నువ్వు ఇప్పుడు నడుతుంటే తర్వాత నువ్వు నల్లలేనప్పుడంట దేవుడు నిన్ను సంకలో ఎత్తుకుంటాడంట, నిన్ను ఎత్తుకుని లాలిద్దాడంట. దేవునికి స్తోత్రాలయ్యా. మన దేవుడు అంత గొప్పడు. నీ బలం ఉన్న చెప్పైనా చెయ్యి, నడు దేవుడితో. నడిచి నడలేకపోతే ఆయన ఎత్తుకుంటాడు నిన్ను. ఆయన నడుస్తాడు నీకోసం. నువ్వు ఇమ్మన్నప్పుడు ఇచ్చావంటే గొర్రెపిల్లగా మారిపోలేదు ఆయన, మారిపోయాడు ఆయన. ముందు చెయ్యి. నీకు అలసలు వచ్చినప్పుడు ఆయన చూసుకుంటాడు. ఏ పని చేయకుండా అలసిపోతున్నట్టుంటే ఎలా కుదురుతుంది? కష్టపడు, ప్రార్థనలో కష్టపడు. ప్రార్థనే పరిస్థితులను మార్చేస్తుంది. రెండోది సమాధానం ఉండాలి. నీ ప్రార్థనకి ప్రతిఫలం ఉండాలంటే మనకేముండాలంటమ్మా? సమాధానం ఉండాలి. మూడవది చదువుకుందాం, చదవండి. 14వ అధ్యాయము 19-20 వచనం చదువుకుందాం. ఆదికాండం 14వ అధ్యాయము 19. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆ ఆ ఆ ఆ ఆ దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడో బలిపీఠం ఏంటంటే అబ్రహామును దేవుడు ఏం చేశాడంటే అన్ని విషయాలలో దేవుడు ఏం చేశాడమ్మా? ఆశీర్వదించాడు. ఇలా ఆశీర్వదించినప్పుడు ఒక దైవజనుడు వచ్చాడంట బయలుదేరి. ఆయన పేరు అక్కడ ఉంది, షాలేము గారు. ఎవరంటమ్మా? అబ్రహాము భక్తుడు, ఈయనేమో పాస్టర్ గారు. అబ్రహాం ఎవరో భక్తుడు. అక్కడ ఊర్లో సేవకుడు ఉన్నాడనమాట. దైవజనుడు రొక్తు రాక్షసం అట్టుకొని బయలుదేరుతున్నప్పుడు అబ్రహాము చూశాడంట. అబ్రహాం మెలికేసిదేకు క్షమించండి, దేవునికి స్తోత్రాలయ్యా. మెలికేసేదైనా ఒక దైవజనుడు అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇతను కలిగొన్న వెండి బంగారం రాస్తు అన్ని ఏ ఉన్నాయో అన్నిట్లో కూడా ప్రతి దాంట్లో కూడా ఇతను ఏం చేశాడంట? 10వ భాగం బలిపీఠం కట్టాడు. దేవునికి స్తోత్రాలయ్యా. మూడవది, నీ వ్యాపారంలో, నీ భర్త చేస్తున్న వ్యాపారంలో నువ్వు చేతికిరా, నీకు ఏ రకంగా అయితే దేవుడిని దీవిస్తున్నాడో అన్ని విషయాలను నమ్మకంగా ఏం చేయాలంటే 10వ భాగము తీయాలి. దిక్కిన అంటాడు కీర్తన, నీ రాబడంతట్లో ప్రథమ ఫలం ఇమ్మంటాడు. రాబడంతట్లో ప్రథమ ఫలం దేవుడికి ఇవ్వాలంట. అబ్రహాము ఇప్పుడు కలిగి ఉన్న అన్నిటిలో కూడా 10వ భాగం తీశాడు. నీ వ్యాపారం వృద్ధికి వెళ్ళాలంటే, నీ వ్యాపారం ఆశీర్వాదకరంగా వెళ్ళాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే, పొలం ద్వారా, చేతి పని ద్వారా అన్ని విషయాలు రాగానే అతనికి ఏం చేశాడంటే 10వ భాగం ఇచ్చాడు. మలాకి గ్రంథంలో మనం చదువుకుంటే 3వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ చక్కగా చాలా వివరంగా ఉంటుంది. తీయని బైబిల్ తీసుకున్నాడు. మలాకి రాసిన గ్రంథం, మలాకి గ్రంథం. దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద మీరు దొంగిలితిరి. దేని విషయంలో? దొంగిలితమని మీరందరూ 10వ భాగము ప్రతిష్టార్పణలు ఇవ్వక దొంగలితిరా. మీ జనులందరూ దొంగిలించే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు నీవు నా మందిరపు తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను ఇవ్వకుండా కాదు, దీన్ని చేసి
ఇచ్చి అప్పుడు దేవుని ఏం చేయమని, పట్టజాలనంత విస్తారమైన దీవెనతో నేను కొమ్మరిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశం అంత పట్టజాలని విస్తారమైన దీవులతో దేవుని ఏం చేస్తుంట, ఎప్పుడు ఇచ్చినప్పుడు. ఇవ్వకపోతే నువ్వు ఏమవుతుంట, శాపగ్రస్తురాలు అంట, దొంగవంట దేవుడి దృష్టిలో. నేను దొంగ ఏంటంటే, మరి దేవుడి డబ్బులు దొబ్బెత్తే ఏమవుతారు, దొంగలు అవుతారంట. దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇచ్చారు. దశమ భాగం దేవుని సొమ్ము. కోల్గేట్ ఆయన ప్రపంచమంతా కూడా ఈరోజు ఇలా ఉందంటే ఆయన ప్రతి విషయంలో కూడా ఏం చేసాడంటే దశమ భాగం తీసుకోడండి. అసలు ఆ కోల్గేట్ కంపెనీకి ముందు పనికి వెళ్ళేవాడంట ఆయన. అప్పుడు 100 రూపాయలు ఎంత ఇచ్చేవాడు స్టార్టింగ్లో. ఆయన నువ్వు చదువుతాయని చరిత్ర అందులో నమ్మకం ఉండేవాడంట. అప్పుడు ఇది ఇవాళ అయిపోతుందని చెప్పేసి ఈ షాప్ అమ్మేద్దామని చూసినప్పుడు ఆయన 150 రూపాయలు కొనుక్కున్నాడంట. ఎంతకే? మొదట అలా ఉంటుంది మరి. కొనుక్కొని కష్టపడి జాగ్రత్తగా దాన్ని పని పెట్టుకొని నిలబెట్టుకొని ఆ పొగటలో అలాగ పోడ దగ్గర నుంచి ఇంకో పేస్ట్ చిన్నది ఎలాగ పెద్ద రకరకాల ప్రపంచమంతా కూడా ఏమైపోయిందంటే ఎన్ని పేస్టులు రానివ్వండి, కోల్గేట్ పేస్ట్ మాత్రం కూర్చి పడిపోయిందా. అది మొదటిదే, ఇప్పటికి కూడా అలాగ ఉంటానే ఉంది. దేవునికి స్తోత్రాలయ్యా. ఎందుకంటే ఆయన అన్ని విషయాల్లో ఏం చేస్తున్నాడంటే నమ్మకంగా దేవుడికి ఇవ్వాల్సిన దేవుడికి దశమం దేవుడికి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రాలయ్యా. అంత వస్తుంటే ఎంత తీసుకొని చూసారా, 800 ఇస్తున్నాడమ్మా, 800 ఇస్తున్నాడమ్మా. దేవుడికి 800 ఇస్తున్నాడు. ఒక వంతు ఇవ్వడానికి ఎన్ని ఆలోచిస్తాం తెలిసిన. దేవుడికి చాలా కష్టం. ఆ వంతు రావడానికి ఎన్ని ఎడతావో, ఎన్ని వంకలు ఎడతావో, ఏది ఎడతావో, ఎన్ని ఆలోచిస్తావో, ఎన్ని లెక్కలు ఎడతావో, ఎన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టడానికి లెక్క ఉండదు, ఎక్క ఉండదు, ఏముండదు. దేవుడికి చేసేదానికి ఎన్ని లెక్కలో, ఎంత ఖర్చు అయిపోద్దేమో, ఇంత డబ్బులు అయిపోతుందేమో, తాగడానికి వాటికి చేత జరపదు, దానికి అవుతుంది అలా ఆలోచిస్తారా. అస్సలు వ్యర్థంగా డబ్బులు లెక్క చేయకుండా వీటికి ఎన్ని ఖర్చు పెడతారో. ఏమంటే ఇల్లు అమ్మేసు కావడి మేకప్లు కంట 4 లక్షలు ఖర్చు పెట్టేసిందంట. ఏదో కర్మ ఏంటి, దేనికి? అది చేసుకున్న తర్వాత మొహం అంతా పాడైపోయిందంట పాపం. అసలు బాధలు ఇల్లు తాకాడేసి 4 లక్షలు తెచ్చేసి దేనికి ఖర్చు పెట్టేసిందంటమ్మా. చూసారా, ఆలోచించిన లెక్కపత్రం ఉంది, దానికి ఆలోచన ఉందా? వ్యర్థమైన వాటి కొరకు ఎన్ని డబ్బులను ఖర్చు పెడుతున్నారు, అంతా పాడవుతుంది, వ్యర్థం. దానివల్ల నువ్వు దేవుడి కొరకు ఉపయోగకరంగా ఉండు, దేవుడి కొరకు కష్టపడు, దేవుడికి ఇవ్వాల్సింది ఎత్తే చాలు. కొసరెత్తే చాలు, అసలు ధర చూద్దాం అన్నట్టు ఉంది ఇప్పుడు. దేవునికి స్తోత్రాలయ్యా. నీవు దీవించబడాలంటే, నీ వ్యాపారం దీవించబడాలంటే, నీ వ్యాపారం విస్తరించబడాలంటే నువ్వు వచ్చిన దాంట్లో నమ్మకంగా నువ్వేం చేయాలంటమ్మా, దశమ భాగం తీయించి. అబ్రహాం చూడు అంత గొప్పవాడయ్యాడు, వెండి బంగారంలో ఆస్తులు అంతస్తులుతుంటే ఆ దైవజను రాగానే తనకు కలిగిన అన్నిటిలో కూడా దశమ భాగం తీసి ఆయనకి ఇచ్చి ఆ రొట్టె ద్రాక్షరసం ఏం చేశాడంటే తీసుకున్నాడు. దేవునికి స్తోత్రాలయ్యా, హల్లెలూయా. నువ్విచ్చి నన్ను శోధించు, అప్పుడు నేనేం చేస్తాను, ఆకాశం విస్తారమైన పట్టజాలను విస్తారణ దీవులతో నేను నింపుతాను. దేవునికి స్తోత్రాలయ్యా, హల్లెలూయా. అందుకే 3వ బలిపీఠం ఏంటంటమ్మా అబ్రహాది, బలిపీఠం, దశమ భాగం బలిపీఠం కట్టాడు. చాలా నమ్మకంగా దశమ భాగంతో నమ్మకంగా కట్టాడు. మనకు వచ్చిన జీవితం ఉన్నాయి కొన్నిస్తావు. కాయలు కోసిందనుకో, ఎవరు కోసుకుని తింటారు? అందుకని కాయలు కాయాలనే ప్రార్థన చేస్తారు. అది బయట వాళ్ళు అయితేనే ఏడుస్తారు. కానీ వాళ్ళకి చెప్తావు ఉంటుంది అంటాం. వాళ్ళ చెప్పనాకు ఉంటుంది, వాళ్ళు అవునా అంట. తర్వాత అయ్యో వాళ్ళు చెప్తావు బాగానే, ఇస్తే లెక్కేసుకుంటారు. లెక్కేసుకుందంటే ఇంత ఇస్తారంటే ఎంత వచ్చేస్తుందో అనుకుంటారో. అంతేం మంచిది, ఇంకా నాయన పెట్టిన దీవించిన ఆయన ఇంకా విస్తారంగా ఇచ్చేలా ప్రార్థన చేయమని తప్ప నువ్వు దిగిపోవాలి. నువ్వు దిగిపోతే నాకేం వస్తుంది, నువ్వు పాడైపోతే నాశనం అయిపోతే నాకేం వస్తుంది, ఏకలు కొట్టుకోవాలి. అందుకే మీరు బాగుండాలని దేవుడు చెప్తాడు. మేము ఎప్పుడు మీరు బాగుండాలనే బాగుంటాం. మరి ఆటల్లో కూడా నువ్వేం చేస్తావు, నువ్వు దొంగవే. భక్తి చేస్తున్నావు, ప్రార్థన చేసేస్తున్నావు, నేను తెల్లబట్టలు వేసేసుకున్నాను, బట్టలతో బాగానే వేసేసుకుంటున్నావు, మేకప్లు బాగానే చేసేస్తున్నావు, వచ్చేస్తున్నావు, బైబిల్ చదివేస్తున్నావు, గంటల ప్రార్థన చేస్తున్నావు. మరి అభివృద్ధి ఏది? ఇవన్నీ చేస్తే కుదరదు కదా. దేవుడేమన్నాడు, నీకు వచ్చిన దాంట్లో, నీ వ్యాపారంలో, నీ రాబడంతట్లో దేవుడికిచ్చి అప్పుడు నువ్వు శోధించు. అలా ఇప్పి పట్టజాలనంత విస్తారమైన దీవులతోనే నిన్ను నింపుతాను. అప్పుడు అన్నాడా, లేకపోతే ప్రార్థన చేస్తానడా?
వాకింగ్ చేస్తానడా? దేనికి దానికే 100. దేవునికి స్తోత్రాలయ్యా. ఎవరినైనా ఎత్తేనే కదా మనం అడగగాను. ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళి ఎడతామా? బ్యాంకులోకి వెళ్ళి కార్డు ఉందని చెప్పి కిల్ల గీసేది. అందరూ ముందే వేస్తే కార్డు గీస్తే వస్తాయి, కార్డు ఎడితే తీస్తే వస్తాయి. అందులో ఏమి లేకుండా కార్డు ఎడితే ఏమొస్తుంది? వెనక తీసుకుంటుంది అంతే. కార్డు ఎట్టి అరిగిపోద్ది అంతే. ఇంకా డబ్బులు ఉండవు అందులో. వస్తాయా? ఎట్టిదరికి అరిగిపోతుంది. అందులో ఉంటే టక్కుమని వచ్చేస్తాయి. నువ్వు కూడా దేవుడికి ఇస్తే ఉంటే ఆ జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడతా. నువ్వు ఇచ్చిన ప్రతి రూపాయి దేవుడు ఆ జ్ఞాపకార్థంలో పెడతాడు. ఎప్పుడు కష్టంలో నువ్వు అడిగేటప్పటికి దేవుడు అంటే గుప్పులు ద్వారం తిరగ. కాబట్టి నువ్వు ఏమి ఇవ్వకలేదు, ఏం చేయకలేదు. ఎక్కడ ఉంది ఎక్కడ ఉందని అంటారు. ఇవన్నీ ఎక్కడున్నాయి? అవి కదా బైబిల్లో. మరి ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఏం చేయకూడదు అంటాడు ఒకడో, ఇంకోటి అంటాడు ఇంకొకడో. అవన్నీ ఉన్నావంటే పురపిచ్చెక్కిపోయి నువ్వు వెళ్ళి ఇంతే. నేను తెమ్మంటే నీ దగ్గర ఉంటే ఉండి బాబా అంటున్నారు. మళ్ళీ వాళ్ళు అక్కడ ఇచ్చేస్తున్నారు, కొనేసుకుంటున్నారు, తెచ్చేసుకుంటున్నారు. రాసేస్తున్నాం. ఏమైనా అయిపోయిందా? రాసేత్తనే మరమలా జరిగిందా? కానీ నీ యొక్క నిలకలేని జీవితం ఎలా తెలుస్తుంది? ఉన్నదాని ఇక్కడే నేను అక్కడికి వెళ్ళి ఏం తెచ్చుకుంటావు? ఇంకో దెయ్యం తెచ్చుకుంటావు అంతే. ఖచ్చితంగానే రోగం పోవాలని రాసుకున్నందుకు నీలో నమ్మకం లేకపోవడం వల్ల ఇంకో రోగం వస్తుంది అంతే. ఏది నీకు ఒక ప్రత్యేకంగా మనం అందరూ జరుగుతున్నారు కదా, ఇది మనం వద్దంటే అందరూ వచ్చేస్తారని. వీళ్ళు కూడా ఏం అక్కలేదని చెప్పి అందరూ వచ్చేస్తారు. ఏంటంటే ఆయన ఏం వద్దు అంటున్నారు, దానికి ఏదో 4-3 చూపించేస్తారు. అందరూ వ్యతిరేకంగా ఏదైనా చేయొచ్చు కదా, మనం చేయొచ్చు. గంతరమంతమని అయ్యా నువ్వు గొప్పోడు అని తెలుసుకున్నాను. అయ్యా నీ నీ వేసుకుని అంగి ముట్టుకుంటాను అన్నాడు. రెప్పపాట్లు ఏమొచ్చేసింది అంతే. నీ బుద్ధి మారితే రెప్పపాటు అని జీవితం మారిపోతుంది. నీ బుద్ధి మారని చెప్పి ఎన్ని సంవత్సరాలు ఇంకా అలాగ ఉంటుంది నీ జీవితం. మార్చుకోవాలి, మనం మనసు మార్చుకోవాలి. దేవుడికి ఇష్టమైన మనసు రావాలి, విశ్వాసం ఉండాలి, దేవుడికి ఇష్టడుగా ఉండాలి. దేవునికి స్తోత్రులియా. అందుకే 3వది ఏ బలిపీఠమమ్మా? 3వ బలిపీఠం దశమ భాగం అనే బలిపీఠం. దాని ఇంట్లో దశమ భాగం విషయంలో నువ్వు చాలా నమ్మకంగా ఉండాలి. నీ రాబడంతట్లో కూడా నువ్వు నమ్మకంగా ఉంటే అన్ని ద్వారాలు దేవుడు తెరిచి అన్ని రకాలుగా దేవుడు నేను ఏం చేద్దంటే హెచ్చిస్తాడు. నువ్వు ఇస్తుంది పాస్టర్ గారు కాదు, ఆ మనసుతో నువ్వు ఇచ్చావంటే నీవు ఇచ్చింది కూడా వృధా అయిపోద్ది. నాకు దేవుడు ఇచ్చాడు, దేవుడికి సొమ్ము దేవుడికి ఇచ్చేస్తున్నాను అనుకుంటే అప్పుడే దేవుడిని విస్తరిస్తాడు, ఖచ్చితంగా దీవిస్తాడు. కష్టంలో ఎవరికి ఏం లేకపోయినా నేను ఏదో రకంగా పోషిస్తాడు, ఎలాగైనా పోషిస్తాడు. కాకితో పోషించాడు ఏరియాని, పోషించలేదా? అక్కడి నుంచి కాకి రావడం మానేసింది. తప్పు తెలుసుకుని మళ్ళీ ప్రార్థన చేశాడు. ఆ నాన్న నువ్వు అక్కడికి వెళ్ళు అన్నాడు. ఎక్కడికి? ఎందుకంటే ఆవిడ ఎండిపోయిన జీవితంలో ఉంది పాపం. ఆవిడని ఆశీర్వదించాలి కదా, ఉత్తునే ఆశీర్వదించడం. అందుకే దైవజుని అక్కడ పంపించాడు. అక్కడ మళ్ళీ ఆవిడకు ఒక అప్పం తినగానే ఆవిడ 3.5 సంవత్సరాలు పోషించబడింది. ఈయన ఆకలి తీరిందా? ఈయన ఆకలి ఈయనకి తీర్చాడు, ఆవిడకి కావాల్సిన కోరిక ఆవిడ తీర్చాడు. అందరికీ ఆయన తీర్చాడు ఆయన. దేవునికి స్తోత్రాలయ్యా. అందరి వాడైనా, అందరినీ ప్రేమించేవాడైనా, సర్వ అధికారం కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు. ఆయన ఒక్కడికి కాదు, ఏ భేదము లేదు ఆయనలో, ఏ భేదము లేదో. ఇది మార్గం, మతం మాత్రం కాదు. దేవునికి స్తోత్రాలయ్యా. అందరి కొరకు, మానవులందరి కొరకు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి దేవుడు మనిషి కుమారుడిగా వచ్చేసాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రతి ఒక్కరికి వచ్చాడు. ఈ జాతికి, ఈ కులానికి, తెల్లోళ్ళకి, నల్లోళ్ళకి కాదు, వాళ్ళకనే కదా, అందరి కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అందరి కొరకు ఆయన ఏం చేశాడంటే ప్రాణం పెట్టాడు అంతే. అందరూ కావాలి ఆయనకి, అందరూ ఆయన పెట్టలే. అందరిని దేవుడు ఆ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తానికి. దేవునికి స్తోత్రులయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 4వ 17వ అధ్యాయము 1-2 వచనం చదువుకుందాం. ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నా సన్నిధిలో నడుచుచు నిందారహితులవే ఉండుము, నియమించి చెప్పెను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 17వ అధ్యాయం 1-2 వచనం చూసుకుంటే ఏం కలిగి ఉండమనంటే, మరొక్కసారి చదవండి ఒకసారి. 99 ఏళ్ళైనప్పుడు దేవుడు మరొక్కసారి ప్రత్యక్షమై
నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నా సన్నిధిలో నువ్వు నడుచుచు దేవునికి స్తోత్రులియా. 99 సంవత్సరాలు వచ్చినాయంట, పిల్లలు లేరు. అమ్మ ఎవరు లేరమ్మా? పిల్లలు లేరు. ఆలోచిస్తున్నాడు పాపం. వెంటనే ప్రత్యక్షం అయిపోయాడంట. వెంటనే ప్రత్యక్షం అయిపోయి, అబ్రహామా నువ్వేమాత్రం బాధపడకు, నా సన్నిధిలో నువ్వు నిందారహితుడిగా ఉండు, నడు. నేను సర్వశక్తి గల దేవుణ్ణి. దేవునికి మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాడు. ఎప్పుడు జ్ఞాపం చేస్తున్నాడు? 99 సంవత్సరాలు వచ్చినాయి. ఆయన ఏమన్నాడు? నువ్వు నిందారహితుడిగా అన్నాడు. ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను, దేవునికి స్తోత్రలియా. నేను ఎవరిని? నీలో అవిశ్వాసం వచ్చేస్తుందేమో అని. నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నువ్వే మాత్రము కూడా భయపడద్దో, నిందారహితుడిగా అన్నాడు. దేవునికి స్తోత్రలియా. దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. మన దేవుడు ఎవరంటమ్మా? చెప్పాలి. అందుకే నీవు బలిపీఠం 4వది ఏం కట్టాలంటే పరిశుద్ధమైన బలిపీఠం కట్టాలి. దేవునికి స్తోత్రలియా. దేవుడి సన్నిధిలో నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. దేవుడి దగ్గర నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. అపవిత్రపడకూడదు. నిందారహితుడిగా నువ్వు నడవాలి. ఎలా నడాలంటమ్మా? ఉండదు. అందుకే అన్నాడు, ఏమన్నాడంటమ్మా? చెప్పాలి. సర్వశక్తి గల దేవుడు నేను. దేవునికి స్తోత్రలియా. నిందారహితుడు కూడా మాట్లాడు. ఎలా ఉన్నాడమ్మా దేవుడి దగ్గర? దేవుడి కన్నా మాట నెరవేర్తాడు. నేను సర్వశక్తి గలవాడిని, ఖచ్చితంగా నువ్వు నిందారహితుడిగా ఉండు, పరిశుద్ధతను కాపాడుకో అబ్రహమా అంటున్నాడు. దేవునికి స్తోత్రలియా. మన దేవుడు మనకి ఇచ్చే వరకు కూడా మన జాగ్రత్త మనం కూడా కాపాడుకోవాలి. మళ్ళీ అపవిత్రం అయిపోయామంటే, అవిధేయత మనలో కనిపించిందంటే చేతనన్న కార్యం ఏమైపోద్ది? వెనక్కి వెళ్ళిపోతుంది, శాపంగా మారిపోద్ది. దేవుడు ఇవ్వాల్సింది ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలంటే ఆయన ఇచ్చినంత కాలము, ఆయన ఇచ్చిన తర్వాత కూడా నువ్వు నీ పరిశుద్ధతను ఏం చేయాలంటే కాపాడుకోవాలి. పరిశుద్ధత లేకుండా దేవుడికి అస్సలు లేదు. నా వాడు కాదంటాడు దేవుడు. దేవునికి స్తోత్రలియా. హల్లెలూయా. నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులే ఉండండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. 5వది ఆదికాండం 22వ వచనం చదువుకుందాం. ఆమా అది కాదు, 21:8 వచనం చదవండి. ఆమా అది కూడా కాదు, 18:1 అనుకుంటాను. 18:1 చదవండి. అబ్రహాము ఎండవేళ ఉండిరి చూచి పదకొండవ వచనం. అబ్రహామును అంతటి యెహోవా అబ్రహాముతో ఇది బాగా గుర్తెట్టుకోండి. ఇక్కడ యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వస్తుంది, అప్పుడు శారాకు కుమారుడు కలిగిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కృతజ్ఞత బలిపీఠం కట్టాడంట. 5వది ఏ బలిపీఠం అమ్మా? కృతజ్ఞత బలిపీఠం. ప్రభు ఇంకా 3 కలిసి వస్తున్నారంట. ఈయన అక్కడ కూర్చొని నాకు కలిగిందంతా కూడా నేనే, నాకు వారసుడు ఎవరు లేరు. ఎవరు వారసుడు? లోతు. తన కొడుకున్న ఆయనకే వారసుడు, ఇదంతా అక్కడే కదని చెప్పి అలా అనుకుంటున్నాడంట. అలా అనుకుదొరికి మళ్ళీ ప్రభు ఎప్పుడంటే తాను దూతలతో కలిసి 3 ఏం చేస్తారంట? మనుషుల్లాగా నడుచుకుంటూ వస్తున్నారంట. దాటిపోకుండా దేవుడిని వెంటనే, దేవుడు ఆత్మ కలిగిన వాడు కాబట్టి వెంటనే పట్టేసుకున్నాడంట, కాలు పట్టేసుకొని ఆఫ్ చేసాడంట.
ఆఫ్ చేత నేను వెళ్ళిపోతాం అంటున్నారంట. ఆయన వెళ్ళనివ్వకుండా ఆఫ్ చేసి, నువ్వు వెళ్ళొద్దయ్యా, నువ్వెవరో నాకు తెలుసు, నువ్వు ఎందుకు వచ్చానో తెలుసు, నాకు తెలుసు, నిన్ను ఎరిగి ఉన్నాను నేను అని చెప్పి గట్టిగా పట్టుకొని దేవుణ్ణి దాటిపోనివ్వకుండా, అయ్యా కొన్ని నీళ్ళు తాగండి అని చెప్పేసి కూర్చోబెట్టి నీళ్ళు తీసుకొచ్చి ఇలా అని చెప్పి శారని పిలిచి వెంటనే అవన్నీ కూడా రెడీ చేయించేసి చక్కగా పెట్టేటప్పటికి ఈవిడేమంటుందంటే, నాకు ఇంకా సమయం అయిపోయింది, బలం లేదు, ఏమి లేదు అంటే ప్రభు అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలనా. నిర్ణయ కాలం ఒకటి రాబోతుంది. ఆ కాలమును మీదిటికి నిర్ణయ కాలం ఒకటే రాబోతుంది. ఆ సమయంలో నీ కవుగుట్లో కుమారుడు ఉంటాడు. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, దేవుడు రాగానే ఎలా పంపించిందమ్మా? ఎలా పంపించాడు? ఖాళీగా పంపించాడా? కడుపు నిండా పెట్టి తినేదాకా వదలలేదు. అమ్మా, కొంతమంది ఎట్టనకి బాధపడతారు. ఆతిథ్యం ఇవ్వాలి, చాలా ఆతిథ్యం ఇవ్వాలి. నీ ఇల్లు ఎలా ఉండాలంటే, ఎవరు ఏ సమయానికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చి ఇల్లుగా ఉండాలి. వెళ్తారండి, వెళ్ళరండి. గడప దగ్గర నుంచి వెళ్ళరండి, వందనాలు బాగానే ఉన్నారండి, అలాగే అండి, లేరండి, మరి ఏం చేద్దాం, వెళ్ళిపోండి, అలాగే బాబు వెళ్ళదు. దేవునికి స్తోత్రలియా. దాటిపోనివ్వకూడదు అమ్మా. ఎవరిని? ఆత్మీయంగానే కనిపించుకోవాలి, నువ్వు జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. దైవజని కాదు, దేవుణ్ణి. దేవునికి స్తోత్రలియా. ఎంత బాగా కనిపెట్టాడు చూడండి అమ్మా. అక్కడ ముగ్గురు ఎవరు మనుషుల్లోకి వచ్చారు, కానీ ఆత్మదేహం కలిగింది కాబట్టి, ఆత్మ దేవుడు ఉంది కాబట్టి, వాళ్ళ మనుషులో లేకపోతే దేవుడో ఏ రూపంలో వచ్చాడు? దేవుడు వస్తాడు, డైరెక్ట్గా వస్తాడండి. ఎవరు ఎలా పంపిస్తాడు? దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. చిన్న చిన్నవి వస్తున్నాయండి, యూట్యూబ్లో అట్లా వస్తున్నాయి. అడుక్కున్నట్టుగా వస్తున్నాడు ఒకరు, ఏం లేనట్టుగా. పెద్ద రెస్టారెంట్కి ఒక ఆయన అడుక్కున్నట్టు చిరిగిపోయిన బట్టలతో గడ్డలు పెంచేసుకుని మామూలుగా ఇలా వచ్చాడు. దానికి మేనేజర్ ఉంటాడు కదా, అసలైనడు పెద్ద బాస్ కాకుండా మేనేజర్ మామూలుగా అక్కడ చూసుకుని ఉంటాడు కదా. అందులో పనిచేసే అమ్మాయి ఏం చేసిందంటే, ఆడికి ఆకలి తీర్చడానికి తీసుకొచ్చి అడికి నచ్చింది పెట్టింది. ఎడతా ఇవన్నీ తీసేసి ఎడతాం ఎలా ఎడతాం అని చెప్పేసి, ఆవిడ డబ్బులు ఇవ్వడం, నువ్వు ఎన్నిటికి డబ్బులు నువ్వే కట్టాలంటే, ఆ అమ్మాయి ఉంది జాలిపడి, పర్లేదండి నేను ఏం చేస్తాను. ఏదైనా నీతి నేర్చుకోవాలి మనం. అప్పుడప్పుడు ప్రభు ఎలా వస్తాడు అనేది కూడా చాలా గుర్తించుకోవాలి. డైరెక్ట్గా రాడు. అక్కడ అది చూసి తింటుంటే ఆయన తిడుతున్నాడు ఓ పక్కన, ఆ డబ్బులు నువ్వే కట్టాలంటే నేను కడతాను, ఇవ్వకపోతే నేను కడతాను. ఆ అమ్మాయి అలా వెళ్ళి వచ్చి మాయమైపోతాడు. ఎవరో చెప్పానా నేను, ఇవ్వకుండా వెళ్ళిపోయాడు, నువ్వే కట్టు అంటే సరేలేని అంతలోకి మనోడు అప్పటికప్పుడు ఏం చేస్తాడంటే, దాని అంతటికి యజమానుడు అంటే ఆయన ఇప్పుడు వచ్చి తినేవాడు, ఆడే వచ్చి ఏం చేస్తాడంటే టక్కుమని ఎత్తాడు. అంటే కనిపెట్టడానికి వచ్చాడు. డైరెక్ట్గా వస్తే ఎలా కనిపెడతారు? వీళ్ళు ఎలాగున్నారని డైరెక్ట్గా వస్తారా? రారు. యాసం వేసుకుని వచ్చాడు. ఇక్కడ కూడా అబ్రహాముని కనిపెడతాడో లేదో, ఆత్మీయత ఉందో లేదో, పరిశుద్ధత ఉందో లేదో అని చెప్పి మానవుడిగా వచ్చేసి అక్కడ బాధపడుతున్నాడు పాపం. నాకు పిల్లలు ఎవరు లేరు, ఇంత ఆస్తి ఉంది కదా, ఇదంతా కూడా నాకు నా తమ్ముడైన ఎవరో నా అన్నగారు లోతు కొడుకే కదా అని ఆలోచిస్తున్నాడు. అలాగా డైరెక్ట్గా రాకుండా ఏంటంటే ముగ్గురు మానవులుగా అలా వచ్చారంతే. కనిపెడతారు లేదు, కనిపెడిచాడు. ఆత్మ కలిగిన వాడు కాబట్టి, విశ్వాసం కలిగిన వాడు కాబట్టి, అబ్రహాం గొప్ప విశ్వాసం కలిగిన వాడు కాబట్టి ఏం చేశాడు? కనిపెట్టి ఇంక దాటిపోద్దని కాళ్ళు పట్టుకొని బ్రతిమాలేసి, అయ్యా నువ్వు నీళ్ళు తాగాలి, ఎన్ని తినేసి దాకా నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఎందుకు వచ్చావు నాకు తెలుసు అని చెప్పి, నువ్వు దేవుడు అని చెప్పేసి ఆ దేవదూతలకని ఆయనకి కడుపు నిండా ఏం చేశాడంటే దూడం తీసుకొచ్చేసి, రొట్లు తయారు చేయించేసి, వెన్న పాలు విలువైనవన్నీ తీసుకొచ్చి కడుపు నింపేయడంటే అంతే. వచ్చినా వీళ్ళ తాలూకు వచ్చినా ఎవరి తాలూకు వచ్చినా గౌరవంగా నువ్వేం చేయాలి? చూడాలి. అందరి నోట్లో ఎలా రావాలంటే ఆశీర్వదకర వచనాలు రావాలి. నువ్వేమో వాళ్ళతో ఒకలా చూస్తావు, వీళ్ళతో ఒకలా చూస్తుంటాడు. మరి ఎలా కూతుది? భేదాలు ఉండకూడదు. ఆ టైపు వచ్చినా, అమ్మగారి తరపులు వచ్చినా, మామగారి తరపులు వచ్చినా, అత్తగారుల తరపులు వచ్చినా, వీళ్ళ తరపులు వచ్చినా, ఎవరు వచ్చినా గౌరవంగా చూడాలి. అబ్బా ఏ భేదం లేదండి, ఎంత గొప్ప అండి, మంచి గోళ్ళండి, ఇలాంటి పిల్లలు ఉండాలన్నారు తప్ప. దేవునికి స్తోత్రం. పాస్ గారు కథ చెప్పిపోరు మాకు ఉన్నప్పుడు. నాన్నగారు ఆ చెప్పులుండి అంట, బయట ఉన్నాయా లోపల ఉన్నాయా అని అడిగేవారంట. అలా వచ్చేసరికి చుట్టాలు వచ్చారు, నానా అంటే ఊరే లోపల ఉన్నాయా బయట ఉన్నాయా చెప్పాను ఊరంట. లోపల ఉన్నాయంట. లోపల ఉంటే మన పర్లేదు, లోపల ఉంటే అన్ని బాగానే జరుగుతాయని చెప్పినంట. లోపల ఉన్న వాళ్ళు ఎవరై? అమ్మగారి తాలూకు వెళ్ళంట. చూడండి అబ్రహాం ఎలా కనిపెట్టాడు? ఆత్మీయత కలిగి ఉన్నాడు, ఆత్మ కలిగి ఉన్నాడు, ఏ భేదం లేదు, అందరూ ఒకలక్క చూస్తున్నాడు. అందుకే దేవుణ్ణి కూడా కనిపెట్టేశాడు. దేవునికి స్తోత్రలియా.
కడుపు నిండా పెట్టాడు, ఆశీర్వదించి చెల్లిపాడు అంతే. దేవునికి స్తోత్రం. దేవుడు కూడా నిన్ను ఏం చేయలే ఇప్పుడు? ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? ఏం చేయాలి? ఆశీర్వదించాలి. ఏమండి జీవన్ గారు, దేవుడు మనల్ని ఏం చేయాలి? ఆశీర్వదించాలి. ఆశీర్వదించాలంటే నువ్వేం చేయాలి? కడుపు నిండా పెట్టాలి. ఎవరికే? దేవుడికి. కడుపు నిండిపోవాలి. నీ ఇంట్లోకి రాగానే దేవుడు కడుపు నిండట్టుగా సంతోషం పడాలి. నీ భక్తి ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ ఒక దేవుడికి ఇచ్చిన స్థలం ద్వారా చూడగానే అబ్బా అనుకోవాలంతే. నీ జీవితం అక్కడి నుంచి మారిపోతుందంతే. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ జీవితం మారాలంటే అమ్మా హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా చేయగలవు, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా, యేసయ్యా. నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. హల్లెలూయా. ఆయన ఏమైనా చేయగలడు. కథ మొత్తం ఏం చేయగలడు? అబ్రహాము ఆ చెట్టు కింద బాధపడుతున్నాడు. అలా బాధపడగానే ఆయన ఏమైపోయాడంటే ప్రత్యక్షమైపోయాడు. తన బిడ్డల కొరకు, తన నీతిని కాపాడుకున్న వారు అలా ఆలోచించగానే దేవుడు వెంటనే నీ దగ్గర ప్రత్యక్షమైపోతాడు. ఆయన నువ్వు అలా బాధపడడం ఆయనకి ఇష్టం ఉండదు. అడగక మునిపే నీ అక్కర తీర్చిన వాడు, హృదయ రహస్యములను ఎరిగివాడు. తనకు తాను బాధపడుతున్నాడు. ఈ ఆస్తి అంతస్తు ఉంది కదా, ఇదంతా కూడా ఎవరికి చెందుతుంది? ఆరికే కదా, ఎలియాజరుకే కదా, ఇంకెవరికి? నాకంటూ వారసుడు ఎవరో లేరు అన్నాడు. కనిపెట్టాడు. అలాంటప్పటికి దేవుడు వెంటనే ప్రత్యక్షమైపోయాడు. అందుకే ఈ ఆఖరి బలిపీఠం ఏంటంటే కృతజ్ఞత బలిపీఠం. మనం ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత ఉండాలి. దేవుడు చేసిన మేలుకి ఎప్పుడు మనం కృతజ్ఞత గలవారిని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. కృతజ్ఞత లేని వారి విషయంలో చాలా ఉన్నాయి కొన్ని బైబిల్లో. ఒకరోజు దానికోసం కూడా చెప్పుకుందాం. దేవునికి స్తోత్రలియా. కృతజ్ఞత లేని వారుగా ఉండకూడదు, కృతజ్ఞత కలిగి ఉండాలి. అబ్రహాము కృతజ్ఞత కలిగాడు. తన ఇంటికి వచ్చిన వాడిని కనిపెట్టాడు. దైవజన దూతలకి చక్కని, ఎంత మంచి అవకాశమో అమ్మా, మంచి భోజనం పెట్టాడు, కడుపు నింపాడు. ఇదిగో శారాకి మనసు నిర్ణయ కాలము. ప్రతి దానికి ఏ కాలం ఉందమ్మా? ఒక సమయం ఉంది. వెంటనిచ్చాడు దేవుడు. ఒక సమయం ఉంది. ఆ సమయం వరకు వెయిటింగ్ చేయి, విశ్వాసంతో వెయిటింగ్ చేయి, ఓపిక కలిగి ఉండు, సహనం కలిగి ఉండు. నీ పరిశుద్ధత నీవేం చేయాలి? 17లో అబ్రహాము ఏమన్నాడు? నువ్వు నిందారహితుడిగా ఉండు, నీకు జరిగేది జరగబోయేది ఏంటో నేను చెప్తానన్నాడు. దేవునికి స్తోత్రలియా. అందుకే దేవుడు బిడ్డలారా మూలవాక్యంలోకి వచ్చేద్దాం. అబ్రహాము అన్ని విషయాలలో ఏం చేయడమా? ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటంటే బలిపీఠాలు కట్టాడు. ఎన్ని బలిపీఠాలు కట్టడమా? 8 ఉందా? టైం లేవు ఇంకా. అందుకే ఎన్ని బలిపీఠాలు కట్టడమా? అందులో ఎన్ని చెప్పుకున్నాం? ఇప్పుడు మనం 5 బలిపీఠాలు చెప్పుకున్నాం. ఒకటి ప్రార్థనా బలిపీఠం కట్టాలి. నీ ఇంట్లో ఏముండాలమ్మా? ప్రార్థనా బలిపీఠం కట్టాలి. 2 నీ ప్రార్థన ఆలకించాలంటే సమాధానం అనే బలిపీఠం. అందరితో నువ్వు ఎలా ఉండాలంటే సమాధానం కలిగిన దానిగా ఉండాలి. అప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రలియా. 3వ బలిపీఠం ఏమా? దశమ భాగం. నీ రాబడంతట్లో కూడా దేవుడి సొమ్ము దేవుడికి ఇవ్వాలి. దేవునికి ఇస్తున్నాడు కాబట్టి దేవుడికి ఇవ్వాలి. అప్పుడు ఇంకా దేవుడికి ఏం చేస్తాడు? ఇస్తాడు. 4వది
పరిశుద్ధత బలిపీఠం కట్టుకున్నాడు. తన పరిశుద్ధతను తాను ఏం చేస్తానంటే కాపాడుకోడుకుంటున్నాడు. సర్వశక్తి గల దేవుణ్ణి అబ్రహామా 99 సంవత్సరాలు వచ్చేతోడికి అయిపోయింది, నా పని ఇంకేముందిలే అనుకుంటున్నాడు. ఆ టైంలో నేను సర్వశక్తి గల దేవుని, నీవు దేవుని సన్నిధిలో ఎలా బతకమన్నాడు? దేవుడి దగ్గర ఎలా ఉండాలి? మనం నిందారహితుడిగా ఉండాలి. ఏ నింద లేకుండా దేవుని సన్నిధిలో ఉండు, నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకో అన్నాడు. 5వది కృతజ్ఞత కలిగి బలిపేట. దేవుడు ఇవ్వవలసింది ఇచ్చాడు, కృతజ్ఞత కలిగి ఉండి ఆతిథ్యం ఇచ్చాడు. అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో ఆస్వాదించాడు. ఈ సాయంకాల సమయంలో నిన్ను కూడా దేవుడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, ఏదైతే కావాలనుకుంటున్నావో అన్ని నీకు ఇస్తానంటున్నాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించి 2 చేతులు పైకెట్టి, అయ్యా అబ్రహామును పిలిచావు,